మిత్రులకు నమస్కారాలు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నటువంటి సందర్భం, అనేక కుట్రలు కుతంత్రాలు జరుపుతున్నటువంటి సందర్భాలు ఇప్పటికే అనేక మార్లు మేము తిప్పుకొట్టడం కానీ ప్రజలను చైతన్యం దృష్టి కానీ చేయడం జరిగిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా టీంకు నాయకుడు, మా సభా నాయకుడు, అలాంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వచ్చినటువంటి వ్యక్తిగత ఆరోపణల పైన అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు సిఎల్పి మీడియా వేదిక ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి ఆలోచన విధానాన్ని, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకొని పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మేము సహించమనేటువంటి మాటను, అది చిన్నారెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ కూతురు సుష్మిత పటేల్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో పాటు వారి బ్రదర్స్ పై చేసినటువంటి అంశం పైన మాట్లాడినటువంటి సందర్భం, అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు వచ్చి మాట్లాడిన తీరు. కానీ బీఆర్ఎస్ పార్టీ జరుగుతున్న దుష్ప్రచారం బలహీన ప్రదర్శన అనే మాట మాట్లాడుతూ, 17 మందే ఉన్నారనే మాట మాట్లాడుతూ, ఈరోజు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారిని చూసి ఉలికి పడుతున్నారు, భయపడుతున్న తీరు కనిపిస్తా ఉంది. ఈరోజు మా టీం 66 మంది, 66 మెంబర్స్ మేము. మా టీం నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా టీం నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా టీం కాంగ్రెస్ టీం 66 మందిని కలిసి సభా నాయకుడిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకునే క్రమంలో ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నుల్లో జరుగుతున్నటువంటి కుట్ర కోణంలో భాగంగానే ఇలాంటి అంశాలు వస్తున్నటువంటి పరిస్థితి చెప్పేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో వారికి పెట్టుకున్నటువంటి సొంత డబ్బా, సొంత పత్రికలో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాట, బలహీన ప్రదర్శన మీది. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దాచుకొని 10 ఏళ్ల తర్వాత ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిన తర్వాత ప్రతి ఎన్నికల్లో మీ బలహీన ప్రదర్శన 0. లోకసభలో మీ తీరుతెన్నులు చూసి సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఇచ్చిన స్థానాన్ని గుర్తు చేసుకోమంటున్నాం. ఈరోజు ప్రతి నిత్యం 18 గంటలు కష్టపడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుల రాష్ట్రంగా మారినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో తీసుకుని పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఓర్వలేకనే ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారి కుట్రలు, వారి కుతంత్రాలు వస్తున్నటువంటి తీరుతెన్నులు తప్ప మరొకటి కాదన్నమాట సందర్భం చెప్తూ, ఈరోజు మాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మల్లికార్జున్ ఖార్గే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ పార్టీతోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సభ్యులు సమన్వయపరుచుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తీరును రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి వేళ ఈరోజు ఒకరిద్దరు విమర్శలు వ్యక్తిగతంగా చేస్తే దాన్ని తప్పుకొట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో నిన్నటి రోజు మా గౌరవ శాసనసభ్యులు మాట్లాడినటువంటి సందర్భం, ఈ రోజు కూడా మీ విప్లవం మా శాసనసభ్యులను కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగుతున్న క్రమంలో వాటిని తప్పుపట్టేటువంటి ఆ మాటలను ఖండించేటువంటి సందర్భంలో కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు మీ అందరం కూడా మా నాయకుడు, మా టీంకు నాయకుడు రేవంత్ రెడ్డి అనేటువంటి మాటలు, ఈరోజు చిన్నారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే వారి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, గతంలో క్రమశిక్షణ సంఘానికి చైర్మన్ గా ఉన్నారు. కానీ నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడి పైన ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పడుతూ క్రమశిక్షణ సంఘానికి ఇప్పటికీ అక్కడ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చినటువంటి అవకాశం, ఈరోజు వాడు మంత్రివర్గ సమావేశాలు కూడా పాల్గొనేటువంటి సందర్భం చిన్నారెడ్డి గారు వెసులుబాటు కలిగింది. శాసనసభ్యుల్ని బలోపేతం చేసే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ ప్రభుత్వం నడిచేటువంటి క్రమంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులను బలోపేతం చేసేటువంటి బాధ్యతలో ముఖ్యమంత్రి తీసుకునేటువంటి క్రమంలో ఈరోజు పరకాల్లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి
అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ముచ్చటపడి మెచ్చి మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పిన మాట, వారే ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పిన మాటని రోజు ప్రోత్సాహంగా తీసుకోవాలి తప్ప దాన్ని కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులను వాళ్ళు మళ్లీ మా ప్రభుత్వం రావాలి అనేటువంటి కోణంలో ఓ ప్రోత్సాహంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా ఈరోజు జీర్ణించుకోలేక తెల్లవారు ప్రైవేట్ ప్రోగ్రాంలో వెళ్లి రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషణలు చేయడం, ఆ మాటలు మళ్లీ మాట్లాడడం కూడా సభ్యత అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి గారి సోదరుల పైన కూడా సభ్యత లేకుండా మాట్లాడినటువంటి మాటలు ఏ మాటలు సుష్మిత మాట్లాడిన మాటలు అంటున్నాం. ఓ రకంగా సుష్మితకు అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యత లేదంటున్నప్పుడు మంత్రివర్గం శాసన సభ్యురాలు ఉన్నటువంటి సురేఖ గారైనా ఇదివరకు ఒకసారి మీరే అంటున్నారు, ఇదివరకు కూడా 1-2 సార్లు జరిగింది కదా అంటే అప్పుడు క్షేమపాలతో ముగిసినటువంటి సందర్భం పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి గారు కూడా సురేఖ దంపతులు వెళ్ళినప్పుడు మురళీధరన్ సురేఖ దంపతులు వెళ్ళినప్పుడు వారు క్షమించినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. కానీ పదే అదే విధంగా మాట్లాడినటువంటి మాటలను ఈరోజు మనం ఏ విధంగా చూడాలని చెప్పిన క్రమంలో క్రమశిక్షణ సంఘానికి నిన్నటి రోజు మా ఎమ్మెల్యేలు ఏదైతే ఇప్పుడు కూడా విజయన్న మాట్లాడినటువంటి మాటల్లో ముందు ఎవరైనా పొరపాటు జరిగితే సారీ అంటాం. ఆ విధంగా క్షమాపణలు కోరుతున్నాం. ఒకవేళ మీరు క్షమాపణలు ఇప్పటివరకు కోరలేదు కాబట్టి క్రమశిక్షణ సంఘానికి కూడా మేము తెలియజేస్తాం, ఫిర్యాదు చేస్తాం, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పిన కోణంలోనే విజయాన్ని మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ, ఒకవేళ తను నోటీస్ ఇచ్చినప్పుడు వివరణాత్మకమైనటువంటి విశ్లేషణవంతమైనటువంటి పొరపాటు జరిగింది, మా కూతుర్ని సరిదిద్దుకుంటామనే మాట అనుంటే ఈ రోజు నిన్నటి రోజు కూడా బహుశా పాత్రికేయుల సమావేశం శాసనసభ్యులు అందుబాటులో పెట్టేవాళ్ళు కాదేమో. సహచర మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పు మా కుటుంబ సభ్యులకు చేసినటువంటిది పొరపాటుగా భావిస్తున్న ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మొదటి రోజునే ఈ అంశానికి ఈరోజు పులి స్టాప్ పెట్టే విధంగా వారు మాట్లాడడం, వారి కుటుంబం వేరు, వారు మ్యారేజ్ అయింది అనేటువంటి మాట. కానీ మళ్ళీ ఇద్దరు కలిసేటువంటి సందర్భం ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుంటున్న సందర్భంలో మేము ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఆమె కొన్ని సురేఖ గారిని మేము వ్యక్తిగతంగా గౌరవిస్తాం. కానీ ఈ రోజు ఆ కుటుంబం నుంచి వచ్చినప్పుడు సురేఖ గారు ఎందుకు తప్పు అనలేకపోతుంది, ఇది ఈ విధంగా మాట్లాడాల్సిన మాటలు కాదనేటువంటిది అనే దానిపైనే ఈరోజు చర్చ జరుగుతుంది. ఈ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లో కూడా అంతర్గతంగా కూడా ఈ అంశాలు చర్చ జరుగుతున్నాయి కాబట్టి క్రమశిక్షణ సంఘానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పండి. ఈరోజు చిన్నారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలపైన కానీ సురేఖ కూతురు గారు మాట్లాడిన మాటలపైన తప్పనిసరిగా, ఎందుకంటే ఒక టీం వర్క్ గా పనిచేస్తూ ముందుకు పోతున్నప్పుడు అటువైపు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఇంత పేద ప్రజల కండగా నిలబెట్టేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు చేస్తున్న దుష్ప్రచారం ఓవైపు ఉంటే ఈరోజు మీరు మంత్రివర్గంలో ఉండి మీ కుటుంబం నుంచి ఈ విధంగా మాటలు వచ్చినప్పుడు వాటిని తప్పుపట్టవలసి పోయి తప్పుపట్టకపోవడం వల్లనే మీ అందరూ కూడా ఈరోజు గొంతెత్తవలసి వస్తుంది. ఈ సభ నాయకుడుగా మాకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా నిలబెట్టేటువంటి కార్యక్రమం చేపట్టే సందర్భం జరుగుతున్నమాట సందర్భాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ రాబో రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఆ రోజు ఎన్నికలకు ముందు ఏవైతే ఇచ్చినటువంటి హామీ అమలు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భం తల తాకట్టు పెట్టాయని ఈ రోజు మనం ప్రజలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భం మళ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారం తీసుకురావడం ధ్యేయంగా పనిచేస్తున్న మాట వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతి సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఉత్సాహంగా పనిచేస్తున్న సందర్భం నీరుగార్చే ప్రయత్నం దయచేసి ఎవరు చేసినా మంచిది కాదని వాటి సందర్భంగా చెబుతూ వారిపైన తప్పనిసరిగా కఠినమైన చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఎవరికి వారే ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు పద్ధతి కాదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ మీ అందరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటాం. నిన్న జరిగింది వాళ్ళ పత్రికలు రాసినప్పుడు ఏం సిఎల్పి మీటింగ్ కాదు, నిన్న జరిగింది. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి నిన్న వారి అభిప్రాయాలను మా నాయకుడి పైన ఈ విధంగా వ్యక్తిగతమైన దూషణ చేస్తున్నారు, ఖబర్దార్ జాగ్రత్త, ఈ విధంగా మాట్లాడితే బాగుందని చెప్పినటువంటి భావన వ్యక్తం చేసే ప్రయత్నాలుగా చూడాలి తప్ప ఈరోజు చేతిలో పత్రిక ఉంది కదా, చేతిలో టీవీ డబ్బా ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వ పైన నిందారోపణ చేయడం, దుష్ప్రచారం చేయడం, బట్టగాల్చి మీదేసేటువంటి కార్యక్రమం చేయడం సబబు కాదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజంగా మీరా మాట్లాడేదంటున్నారు మా గురించి, మీ కుటుంబంలోనే ఐక్యత లేదు, నీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఐక్యత లేదు. నీ సొంత చెల్లి ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేసి మీ బీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగినటువంటి అన్యాయం, ఆ 10 ఏళ్ల పాపపు దుర్మార్గ పాలనలో నీ సప్రియానందుకు క్షమించమని చెప్పినటువంటి సందర్భంలో ఇంకా మీ పాలన కావాలని ప్రజలు కోరుకుంటారని అడుగుతున్నా. మీ కుటుంబంలో ఐక్యత లేదు,
అలాంటిది ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి ప్రజాస్వామ్య విలువైనటువంటి పార్టీ. మా దగ్గర అభిప్రాయ భేదాలు ఉన్న భిన్నాభిప్రాయాల లక్ష్యం ఒకటే. ఆ రోజు కేసీఆర్ దించాలనుకున్నాం. అందరం కలిసి సీనియర్ నాయకులు అందరూ కూడా పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ అనేటువంటి రాక్షస పాలన దించి ఈరోజు ప్రజా పాలన, ప్రజా రంజక పాలన తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి పీస్ అధ్యక్షుడు అయ్యంలో కాదా? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖార్గే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని నాయకత్వంలో కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు కూడా అంటే ఉన్నారు మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మేము కలిసి రేపు ఎన్నికల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో తిరిగి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం నిజం కాదని మాట సందర్భంగా తెలియజేస్తూ, నీ కుటుంబంలోనే ఐక్యత లేదు, ఓవైపు బామ్మది ఓవైపు, ఈరోజు సొంత చెల్లెఅయితే కొత్త దుకాణం పెట్టుకున్నట్టు సందర్భం. ఈరోజు తిట్టకుండా దాని ముందు సమాధానం చెప్పాడు. ఆంధ్ర వాళ్ళతోటి ఈరోజు మేము ఇంత సొమ్మును మీరు పార్టీ విరాన్ని తీసుకున్నటువంటి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసి, దానిపైన చెప్పే ప్రయత్నం చేసి ఉండాలనేటువంటి మాట కూడా ఈరోజు బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తూ, ప్రధానంగా ఈరోజు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబెట్టిన క్రమంలో వారి నాయకత్వంలో మేమందరం కూడా శాసనసభ్యులు విప్లవం ముందుకు పోతాం. ఈరోజు మా టీం 66 మందితో వారి నాయకత్వంలో ముందుకు పోతున్న మాట సందర్భంగా చెప్తూ, ఈరోజు బల ప్రదర్శన చేయవలసి వస్తే మీ కల్వకుంట్ల కుటుంబంలో ఇంకొక ఎమ్మెల్యే కూడా మిగిలడానికి మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ, ఇప్పుడు మీ 66 మంది కాదు, మీతో మీ పార్టీ అని నచ్చక విధానాలు కూడా 10 మంది వరకు కూడా మీకు వ్యతిరేకంగా నిలబడేటువంటి సందర్భం, దాన్ని కూడా గమనించమని సందర్భం కోరుతూ, ఈరోజు పెద్దలు చిన్నారెడ్డి గారు ఏదైతే మాట్లాడిన మాటలు తప్పడుతూ ఉన్నాం, అదే సుష్మితకు సంబంధించినటువంటి మాటలు కూడా తప్పడుతూ, సురేఖ గారు మంత్రి హోదాలో శాసన మంత్రివర్గం ఉన్నటువంటి వాళ్ళు ఆ తప్పును సరిదిద్దవలసి ఉండే, ఇప్పటికే కుటుంబ పక్షాన క్షమాపణలు కోరవలసి ఉండే, అందుకే ఇప్పటి వరకు కూడా అలాంటిది ఏం రాలేదు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ రోజు మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మేము విజ్ఞప్తి సందర్భంగా చేస్తా ఉన్నాం. లేదు, ఇప్పుడు ప్రజా జీవితంలో ముందుకు పోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, వారి బ్రదర్స్ పైన, ఈ ప్రభుత్వం పైన వ్యక్తిగతమైన విమర్శలు చేసినప్పుడు మా నాయకుడి పైన వచ్చినటువంటి విమర్శలు కూడా మేము మా అభిప్రాయాన్ని మేము గంటగా నిలబడుతున్న పద్ధతిగా తప్పు వెంటనే జవాబు చెప్పండి, లేదంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోమని మా పార్టీ అధిష్టానం చెప్పుకున్నటువంటి హక్కు దాన్ని కోరేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం తప్ప అదే చెప్పినాం. ఇప్పుడు మేము నేను మాట్లాడినప్పుడు చెన్నారెడ్డి గారి వ్యాఖ్యలు, రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలు, సుష్మిత వ్యాఖ్యలు, ఈ 3 అంశాలపైన కూడా మేము మాట్లాడడం జరిగింది. ఈ 3 అంశాలలో కూడా తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం.